కి స్వాగతం. పేరెంట్స్ టీచర్స్ మీటింగులన్నీ కూటమి ప్రభుత్వం స్టెంట్స్ అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరం రామ్జీనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయి చెట్టులో ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసి చంపడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగులు రాజకీయ సమావేశాలకు వేదికగా మారాయన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగులు జరగలేదన్నారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏ విధంగా నిర్వహించాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టిందన్నారు. కనీసం నాడు నేడు పనులలో అదనపు తరగతి భవనాల కోసం వచ్చిన తలుపులు కిటికీలు కూడా పాఠశాలలకు బిగించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈ రోజు వాటన్నింటినీ కూడా మూల పడేసి ఈ రోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎం పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా? చాలా మంది బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు? నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఏ రాశారు దీంట్లో? టీచర్స్ అందరికీ కూడా మీకు 117 జీవో రద్దు చేస్తాం, టీచర్ నెంబర్ పెరుగుతుంది, కొత్త డిఎస్సీని ఏర్పాటు చేస్తామన్నారు. 117 జీవోని దీంట్లో మెన్షన్ చేశారు. మీరు 117 జీవోని రద్దు చేస్తామని చేశారా? చేసే ఆలోచన ఉందా? కనీసం ఆ మాట చెప్తా ఉన్నారా? 117 జీవో రద్దు చేస్తామని ఇంకేం చెప్పారు? దీంట్లోనే రాశారు. మంచి ఐఆర్ని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు. పిఆర్సీ ఇస్తామన్నారు. ఎక్కడైనా దాని గురించి కనీసం ఈరోజు ఒక కమిటీ వేశారా? ఒక పిఆర్సీ గురించి ఒక కమిటీ వేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే 2019లో వెంటనే ఐఆర్ ఇచ్చాడు కదా. మళ్ళీ డిఏలు కూడా కొన్ని పెండింగ్ లో ఉంటే ఇచ్చారు కదా. ఇంకా ఉన్నాయి, నేను వాళ్ళు ఒప్పుకుంటున్నాను. మీరేం చెప్పారు? రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆయన ఇస్తే ఈ రోజు మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఐఆర్ ఇవ్వలేదు. పిఆర్సీ గురించి కమిటీలు లేవు. పెండింగ్ లో ఉన్న డిఎల్ అన్నింటినీ ఇస్తానన్నారు. దాని గురించి ఆలోచన లేదు. అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసాం. అన్ని డిపార్ట్మెంట్స్ అయింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది. సుమారుగా అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేసినాం. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అన్నింటినీ కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత. సో ఈ రోజు 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము 90% పని చేస్తే, ఆ పెండింగ్ పని కనుక 10% కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు 25 సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది. ఈ రోజు ఆ 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రోడ్డును పడేశారు. కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. క్యాబినెట్ లో అప్రూవల్ అయింది, అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది, కౌన్సిల్ అయింది, జీవో వచ్చింది, మొత్తం ప్రాసెస్ అయింది. ఈ రోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుక్కుంటా ఉంటే కనీసం ఆ మాటకి వాళ్ళు చెప్పారు, ఇది మా మేనిఫెస్టోలో లేదు కదా అని అన్నారు. మేనిఫెస్టోలో ఉండేటివన్నీ ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు. ఇది మేనిఫెస్టోలో ఉండేదేంటి? ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా ఈ రోజు ఆ 10,700 కుటుంబాలకి ఏ సమాధానం చెప్పగలుగుతా ఉన్నారు? సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్లను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. హై స్కూల్ ప్లస్ అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఈ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ని మండలానికి 2 హై స్కూల్స్ ని తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ని కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ రోజు హై స్కూల్ ప్లస్ ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. దాంట్లో అంతా కూడా పీజీటీలను కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్ కనుక బలోపేతమైతే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజు హై స్కూల్ ప్లస్ నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు? పిఆర్సీ గురించి కూడా మీరు చెప్పారు. ఓల్డ్ పిఆర్సీ లేదా దానికి సమానంగా ఒక పిఆర్సీని తీసుకొని వస్తామని. అసలు ఇప్పుడు ఏ పిఆర్సీ ఉందో అర్థం కావట్లే. సారీ, జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొని వస్తామని చెప్పారు. అంటే ఇంతకు ముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది. లాస్ట్ గవర్నమెంట్ జిపిఎస్ ని తీసుకొని వచ్చింది. వీళ్ళేమో ఓపీఎస్ ని తీసుకొని వస్తామన్నారు. కనీసం ఈ రోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపీఎస్ కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం, లేకుంటే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదేం చెప్పలేదు. ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మభ్య పెట్టారు. మీకు ఎందుకు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం మీద. కానీ ఈ రోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు.
వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్. పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటే ఈ రోజు సుమారుగా 47 లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేసినారు. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తామో, మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అనేది కూడా ఇన్స్టిట్యూషన్స్ కి చెప్పలేకపోతా ఉన్నారు. అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డేలో ఆ 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ 2,000 crores రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు సుమారుగా 3,000 crores అంటున్నారు, లేదా 2,500 నుంచి 3,000 crores మధ్యలో కూడా ఉండొచ్చు. నెంబర్ పెరిగింది కాబట్టి, ఫీజులు పెరిగినాయి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి. మరి ఆ 47 లక్షల మంది పిల్లలు ఈ రోజు కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్లు తెచ్చుకోలేక, తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేందుకు అవకాశం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులు కూడా అర్థమవుతుంది. వారందరికీ ఏం సమాధానం చెప్తారు? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈ రోజు పిల్లల్ని అలా రోడ్డును పడేయడం, వాటన్నింటిని కూడా సర్వర్ డౌన్స్ అయినాయి, వాటన్నింటి కూడా మార్క్స్ చూసి పిల్లలకి ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఇది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి? 4 hours లో ఇవన్నీ చేయడం ఏంటి? పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్ లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి? దీనివల్ల స్టూడెంట్ కి పేరెంట్ కి ఏ విధంగా మంచి జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఒకసారిగా ఆలోచించుకోవాలి. అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను. అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి? ఏం చేశాం? అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే, మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి, వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు, వెనకాల బోర్డ్స్ ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది? 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 years కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మీకు అందరికీ తెలుసు, నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక, మంచి షూస్, బెల్ట్, బుక్స్, వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ, అలానే మంచి మెనూతో మిడ్ డే మీల్స్, ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు ఖరీదు 1,50,000 రూపాయల ఖరీదుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ, స్మార్ట్ టీవీ ఇవ్వడం కానీ, టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోఫెల్ మీద వాళ్ళకి తర్ఫీదునివ్వడం కానీ, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం, కొన్ని స్కూల్స్ లో ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్. ఒకప్పుడు పిల్లలు కానీ, మహిళలు కానీ, టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచినీళ్ళు ఉండేటివి కాదు. అలాంటిది రోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ, ప్రతి క్లాస్ లో కూడా ఫ్యాన్స్, లైట్స్, కాంపౌండ్ వాళ్ళు, పెయింటింగ్స్, మంచి టాయిలెట్స్, ఇలా అద్భుతంగా సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏం చేశాం? ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేశాం? మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తా ఉన్నాం. ప్రధానంగా నాడు నేడు, ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి. ఎక్కడి దాకా పనుల, మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ విషయం తీసుకోండి, పెండింగ్ పనులు అలానే ఉన్నాయి. ఏమైంది? అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటామంటే వాటిని పట్టుకుని దాని మీద పైన పడి చనిపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయో తెలుసు. మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్ లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతా ఉంది. మరి ఈ రోజు వాటిల్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే, పెండింగ్ లో ఉన్నటువంటి పనుల్లో ఈ రోజు కనీసం 6 నెలలైనా కూడా 1 ఇంచ్ కూడా పనులు వాటిని కూడా మనం పూర్తి చేయలేకపోయినాం. దానివల్ల ఈ రోజు ప్రమాదాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను, ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం. చక్కగా పిల్లలకి కానీ, టీచర్స్ కానీ మంచినీళ్ళు ఉండాలా అని. ఈ రోజు మీరు కనుక్కోండి, సమగ్ర శిక్షలకు వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి, 50% ఆర్ఓ సిస్టమ్స్ అన్ని కూడా రిపేర్ లో ఉన్నాయి. కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటన్నిటిని కూడా మూలపడేశారు. కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా ఇంకా పనికిరావు, ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి, వాటిల్ని రిపేర్ చేయించట్లా, వాటిల్ని పక్కన పెట్టేశాము. ట్యాబుల్ రిపేర్లు వస్తే ట్యాబుల్ రిపేర్లు చేయించట్లా, వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది. టోఫెల్ శిక్షణ ఆపేశారు, సిబిఎస్ఈని ఆపేశారు. తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునే దానికి చాలా మినిమం వర్క్ అనమాట అది.
అలా కూడా ఈ రోజు మనం తలుపులు కిటికీలు కొన్ని స్కూల్స్ కి వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేసాం.